దేవా వెంబడించితిని నామమున్ జీవితేశ్వర నా జీవితాశ నీవే రావే నా భాగ్యమా యేసువా రావే నా భాగ్యమా యేసువా దేవా వెంబడించితిని నామమున్ యేసు నీదు ప్రేమను నే వింటిని బాసురం బగుని సిలువనే గంటిని యేసు వాడను నేనంటిని దేవా వెంబడించితిని నామమున్ ప్రభో ప్రారంభించితి ప్రయాణమున్ పరలోక యెరూషలేము పురికిన్ పవన జుపుము మార్గము దేవా వెంబడించితిని నామమున్ నాదాయిదలేను ఈ ప్రవాహమున్ నిదరింగనని కెరటాల దాటిచే నావికారమునన్ బ్రవుము దేవా వెంబడించితిని నామమున్ స్వామి నీదు ప్రేమకు నే సాక్షిని సంగమందున నా పొరుగు వారికి సత్య సువార్తనే చాటుదున్ దేవా వెంబడించితిని నామమున్ రాజా నీదు రాజ్యములో జరితి రమ్యమౌ రాజ్యమందునన్ వాడుము రక్షణానందము గుర్చుము దేవా వెంబడించితిని నామమున్ జీవితేశ్వర నా జీవితాశ నీవే రావే నా భాగ్యమా యేసువా దేవా వెంబడించితిని నామమున్. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, అయోగ్యుని ఎన్నికలైనటువంటి వాడిని ఆయన నన్ను మరుగుపరిచి నీవే మాట్లాడమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. బైబిల్లో ధర్మశాస్త్రము అనే మాట చాలాసార్లు మనం వింటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. ద లా ఆఫ్ ద లార్డ్ అని అంట ఇంగ్లీష్లో. అయితే హిబ్రూలో తోరా అనే పాదం నుంచి ఈ యొక్క లా ఆఫ్ ది లార్డ్ అనే మాట ఉద్భవించింది. తోరా అని అంటే ఉపదేశము, దిశ, బోధన అనే అర్థాన్ని స్ఫురిస్తుంది. ఈ తోరా అనే పదం అంట దీని యొక్క ఆరంభం ఎక్కడుందనంటే ఆరంభ పదం టు షూట్ ఎన్ ఆరో. షూట్ ఎన్ ఆరో అంటే బాణమును సంధించుట అని అర్థం. తోర అనగా బాణమును సంధించుట అని అర్థం వస్తుంది. అంటే ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క ప్రవర్తన మారడానికి అనేకమైనటువంటి ప్రక్రియలు చేపడుతూ ఉంటాడు. ఆ ప్రక్రియ విద్యార్థి యొక్క ప్రవర్తన మారుస్తాడు. అంటే ఈ దేవుడు మానవుని యొక్క జీవితంలో తీసుకురావాల్సిన మార్పుల గురించి తయారు చేయబడినటువంటి గ్రంథమే ఈ ధర్మశాస్త్రం. ఇది మన జీవితాన్ని పునరుద్ధరిస్తుంది, మన జీవితానికి జీవాన్ని ఇస్తుంది. మన దానియేలు గ్రంథం యొక్క ధ్యానాల్లో 7వ అధ్యాయంలో ఉన్నాం. 3 మృగాల గురించి మాట్లాడాం. 4వ మృగమైనటువంటి ఈ 3 మృగాలకి భిన్నమైనటువంటి మృగం గురించి మాట్లాడుతూ ఈ 4వ మృగం యొక్క పరిపాలనలో 2 విషయాలు లింక్ అయి ఉన్నాయి, లేకపోతే 2 విషయాలతోటి సంబంధం కలిగి ఉన్నది 4వ రాజ్యం యొక్క పరిపాలన అని మనం అధ్యయనం చేసాం. మొట్టమొదటిగా దేవుని రాజ్యంతో సంబంధం కలిగి ఉంది అని అన్నాం.
దేవుని రాజ్యం ఎప్పుడు ఏర్పడుతుంది అన్నది నా ముందు ఎపిసోడ్లో మనం ధ్యానం చేసాం. దేవుని యొక్క రాజ్యం ఏర్పడబోతుంది ఇహలోకంలో, పరలోకంలో కాదు, ఇహలోకంలో. దానియేలు నెబుకద్నెజరు కలిగినటువంటి దర్శనంలో నెబుకద్నెజరుకి ఒక పెద్ద ప్రతిమ కనపడదు. ఈ ప్రతిమలో 4 రాజ్యాలు ఏర్పడినట్లుగా 5వ రాజ్యమైనటువంటిది కూడా ఏర్పడినట్లుగా మనం చూస్తాం. 4 రాజ్యాలు కూడా బబులోను రాజ్యం, మాది పర్షియా రాజ్యం, గ్రీషియన్ కింగ్డమ్, 4వది రోమన్ కింగ్డమ్, 5వది చేతితోటి తీయబడనటువంటి రాయి ఒకటి వచ్చి ఈ యొక్క ప్రతిమను పడగొట్టినట్లుగా మనం చూసాం. అంటే ఇవన్నీ కూడా ఈ విగ్రహం ఎక్కడున్నది, ఈ ప్రతిమ ఎక్కడుంది, ఈ చేతితో తీయబడిన రాయి ఈ విగ్రహాన్ని ఎప్పుడు పడవేసింది అని అంటే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇవన్నీ కూడా భూమి మీద జరిగింది. భూమి మీద పరిపాలన చేయబోతుంది. దేవుని యొక్క రాజ్యము భూమి మీద రాబోతూ ఉన్నది అని మనం ముందు ఎపిసోడ్లో మనం పరిశీలన చేసాం. దీంట్లో ఇంకొక ముఖ్యమైనటువంటి 4వ మృగానికి ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణాలు ఇంకొక లక్షణాన్ని గమనిద్దాం. దానియేలు చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉన్నాడట. తన యొక్క దర్శనాల్లో, తన యొక్క కలిగినటువంటి దర్శనంలో పరిశీలన చేస్తూ ఉంటే 4వ మృగానికి ఏమున్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి అని మనం అన్నాం. ఈ 10 కొమ్ముల్ని నిశ్చితంగా పరిశీలన చేస్తూ ఉన్నాడు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ దానియేలు గ్రంథం 7వ అధ్యాయము చివరి భాగం మధ్య భాగాన్ని కనుక గమనించినట్లయితే నేను దాని ఆ భాగాన్ని చూసి మీరు చెప్పాలని ఆశపడతా ఉన్నా. ఈ 7వ అధ్యాయము 15వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్నటువంటి భాగం ఏమో దర్శన భాగం. 15వ వచనం నుంచి ఈ యొక్క దర్శనం యొక్క ఇంటర్ప్రిటేషన్ భావాన్ని మనం తెలియజేసుకుంటాం. ఈ 15వ వచనం నుంచి, నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచుతున్నవి. దానియేలును నేను నా దేహంలో మనోదుఖము గలవాడనైతిని. నేను దగ్గర నిలిచిన వారితో ఒకరు యుద్ధానికి పోయి ఇందుని గురించి నిజమంతయు నాకు చెప్పమని అడగగా అని అన్నాడు. దానియేలుకి ఇవన్నీ దర్శనం కలిగిన తర్వాత చాలా ఒక విషయం ఏంటంటే ఈ దర్శనంలో దానియేలు కూడా భాగస్థుడై ఉన్నాడు. దానియేలు కూడా ఆ భాగమై ఉన్నాడు. దానియేలు కూడా దర్శనంలో ఉన్నాడు. ఆ దర్శనంలో ఉన్నటువంటి దానియేలు ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తితో అడుగుతూ ఉన్నాడు, ఈ దర్శనం యొక్క నిజాలు ఏంటి నాకు తెలియజెప్పు అని అన్నాడు. చాలా బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అన్నిటి గురించి ఈ 3 మృగాల గురించి పెద్ద ఇబ్బంది పడలేదు, కానీ 4వ మృగం గురించి ఇబ్బంది పడి అంటున్నాడు. 19వ వచనంలో, ఇనుప దంతములను ఇత్తడి గోలును గల ఆ 4వ జంతు సంగతి ఏమైనదని నేను తెలుసుకొని కోరుతున్నాను. చాలా కలవరపడ్డాడు, తెలుసుకొని కోరాడు. అది అన్నిటికీ భిన్నమును మిగిలిన భయంకరములైన సమస్తమును పగలగొట్టుచు మృంగుచు మిగిలిన దానిని కాళ్ళ కింద అనగదు కూర్చుంటాను. మరియు దాని తలపైన ఉన్న 10 కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరిగిన 3 కొమ్ములు కొట్టివేసి కన్నులను గర్వములను మాట్లాడు నోరు గల ఆ వేరొక కొమ్ము సంగతిని గురించి అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతి విచారించింది. మనము ఆ దర్శనంలో చదివాం ఏంటంటే దానికి 10 కొమ్ములు ఉన్నాయి. ఆ మృగానికి ఈ 10 కొమ్ములు ఉండడమే కాదు, కానీ చివరి దశకు వచ్చేటప్పటికి, కడమట దశకు వచ్చేటప్పటికి ఈ 10 కొమ్ముల్లో నుంచి 3 కొమ్ములు కొట్టివేసి ఒక చిన్న కొమ్ము ఒకటి బయటకు వచ్చినట్లుగా దానియేలు చూచాడు. ఈ చిన్న కొమ్ముకి చాలా ప్రాముఖ్యత ఉన్నది. దానియేలుని ఆ చిన్న కొమ్ము కలవరపరిచింది. ఆ చిన్న కొమ్మును చూచి భయపడ్డాడు, మనోవేదనకి గురయ్యాడు. తన శరీరంలో దుఃఖం పొనుకుకొచ్చింది. అందుకనే ఆ యొక్క దర్శనంలో ఎవరో ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని పిలిచి అడుగుతూ ఉన్నాడు, ఏంటండి దీని సంగతి ఏంటి అని అడుగుతూ ఉన్నాడు. ఈ కొమ్ముకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటి, చిన్నది, చాలా చిన్న కొమ్ము. ఈ చిన్న కొమ్ముకి నేను బైబిల్ చదివి వినిపించడం చెప్తా ఉన్నాను. ఈ చిన్న కొమ్ము ఏంటనంటే ఆ కొమ్ముకి మానవుల కన్నులు వంటి కన్నులుగా, ఇది
8వ వచనంలో రాయబడింది. ఇది మానవులై కనిపెట్టగా చిమోటి మధ్య నిలుచు దానికి స్థలము మిచ్చుటకే కొమ్ములు 3 పెరిగివేయబడినవి. ఆ కొమ్ముకు మానవుల కన్నుల వంటి కన్నులను ఉన్నాయి. మానవుడికి ఏ విధమైనటువంటి కన్నులు కలిగి ఉంటాయో, కన్నులు ఎందుకు ఉపయోగపడతాయంటే జ్ఞానాన్ని సముపార్జించుకోవడానికి, తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను చూడడానికి, గ్రహించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ మిగిలిన 10 కొమ్ములకి ఈ కన్నులు ఉన్నట్లుగా మనం ఎప్పుడు చూడలేం. బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, ఈ దర్శనంలో దానిలో కనిపించలేం. ఈ చిన్న కొమ్ముకి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. ఆ ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే కన్నులు కలిగినటువంటి, అంటే చూడగలిగినటువంటిది. చుట్టుపక్కల ఉన్నటువంటి పెర్సెప్షన్ అంటే అవగాహన పెంపొందించడానికి ఉపయోగపడేటటువంటి కన్నులు. నయనాలన్నింటిలోనూ, ఇంద్రియాలన్నింటిలోనూ నయనం ప్రధానం అని అన్నారు. నయనం ప్రధానం అని అంటే కన్నులు ఎందుకు ఉపయోగపడతాయి అని అంటారు. చుట్టూరు ఉన్నటువంటి పరిసరాల నుంచి మన జ్ఞానాన్ని సముపార్జించుకోవడానికి, అవగాహన పెంపొందించుకోవడానికి, స్పర్శించడానికి, ఇతర అన్నిటిని మనం చూడడానికి ఉపయోగపడుతూ ఉన్నాం. చాలా ప్రధానమైనటువంటి ఇంద్రియం. ఈ ఇంద్రియాల్లో ముఖ్యమైనటువంటిది ఏమన్నదంటే కన్నులు ఉన్నాయంటారు. రెండవది అతి ముఖ్యమైనటువంటి భాగం ఉన్నది. ఏంటి ఆ భాగం అంటే మాట్లాడగల నోరు గలదు అని అంటున్నాడు. కానీ ఎటువంటి మాటలు మాట్లాడుతుంది కూడా దానిలకు కనపడదు. గర్వపు మాటలు మాట్లాడగల, గర్వముగా మాట్లాడడం నోరు గల. మనందరికీ నోరు ఉంటుంది, మాట్లాడే మాటలు, మంచి మాటలు మాట్లాడతాం, చెడ్డ మాటలు మాట్లాడతాం. కానీ ఈ కొమ్ముకున్నటువంటి ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే గర్వపు మాటలు మాట్లాడగలిగేటటువంటి నోరు ఉన్నది అని చెప్తాం. ఈ యొక్క చిన్న కొమ్ము యొక్క చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఎందుకు చిన్న కొమ్ముకు ప్రత్యేకతలు ఉన్నాయనంటే ఇది 10 రాజ్యాలు పరిపాలన చేసే కాలంలో ఉంది అని మనం గ్రహించగలం. ఈ 10 రాజ్యాలు ఎప్పుడు పరిపాలన చేస్తే ప్రపంచాన్ని అనంటే ఖచ్చితంగా అంత్యకాలంలో మాత్రమే ఈ పరిపాలన చేస్తాయి. దేవుని యొక్క రాజ్యము ఈ లోకంలో రాకముందు ఏర్పడేటటువంటి రాజ్యాలు ఈ 10 రాజ్యాలు. ఈ 10 రాజ్యాలు కూడా దాంట్లో ఉన్నటువంటి 3 రాజ్యాలని, అంటే 3 కొమ్ముల్ని తీసివేసి వచ్చేటటువంటి కొమ్ము. ఇది కొమ్మన్నది రాజ్యం అనంటే 10 కొమ్ములు 10 రాజ్యాలను సూచిస్తాయని బైబిల్ చెప్తుంది. ఈ 10 కొమ్ములు ఆ రాజ్యముల నుండి పుట్టబో 10 మంది రాజులను సూచించుతున్నది అన్న నేను చెప్పాను. ఈ కొమ్ములు అన్నవి ఎప్పుడు కూడా రాజ్యాన్ని కానీ రాజుని కానీ సూచిస్తాయి. ఇక్కడ బైబిల్లో దానియేలుకి కలిగినటువంటి దర్శన భావాన్ని చెబుతూ ఆ వ్యక్తి అంటున్నాడు, ఆ 10 కొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టబో 10 మంది రాజులను సూచించుతున్నది. ఈ రాజులు 10 మంది రాజులు పరిపాలన చేసే కాలంలో ఈ కొమ్ము పుడుతుంది. ఈ కొమ్ము ఎటువంటిదంట? కన్నులు కలిగినటువంటిది, నోరు కలిగినటువంటిది. ఇంకో లక్షణం ఉంది. ఆ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయును అని అంటుంది. ఈ యొక్క రాజు, ఈ చిన్న కొమ్ముగా అభివర్ణించబడుతున్నటువంటి రాజు పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు. ఎవరైతే దేవుని యొక్క బిడ్డలుగా ఉంటున్నారో, దేవుని యొక్క రాజ్యముగా ఏర్పరచబడతా ఉన్నారో వారితోటి యుద్ధం చేసేటటువంటి లక్షణం ఈ కొమ్ము కలిగింది. ఇంకా ఉన్నది ఏంటంటే పండుగ కాలంలో విచారణ చేయను, నివారణ చేయను, న్యాయ పద్ధతులను నివారణ చేయను. చూడండి, పండుగల కాలాలని నివారణ చేస్తాడట. పండుగలు ఎందుకు ఆచరిస్తారు అనంటే దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని కట్టడాలకి తదానుగుణంగా ఏర్పడినటువంటి పండుగలు. బైబిల్లో రాయబడినటువంటి పండుగలన్నీ కూడా దేవుడు ఆజ్ఞాపిస్తేనే ఏర్పడినటువంటి పండుగలు. ఇజ్రాయేలు కాలంలో ప్రతి పండగకి ఒక విశిష్టత, ఒక ప్రాముఖ్యత. దేవుడు తమ జీవితంలో చేసినటువంటి మేలును బట్టి, దేవుడు తమ జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి ఆ పండుగలు ఏర్పడ్డాయి. ఈ పండుగలు అన్నవి ఇజ్రాయేలు కాలంలో వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైనటువంటి, వారు దేవుణ్ణి ఆరాధించేటటువంటి ప్రత్యేకమైనటువంటి సమయాలు, దేవుడితో సంబంధం కలిగినటువంటి ప్రత్యేక సమయాల గురించి ఈ కొమ్ముకి నివారణ చేయను అని అంటే వీటిని తీసివేస్తారు. న్యాయ పద్ధతులను నివారణ చేస్తారు. ఏమైతే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి లేకపోతే మనకి దేవుడిచ్చినటువంటి న్యాయ పద్ధతులు,
దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని, దేవుడిచ్చినటువంటి న్యాయ విధుల్ని నివారణ చేస్తాడు. అంటే ఇష్టానుసారమైనటువంటి పద్ధతుల్ని, ఇష్టానుసారమైనటువంటి పండగల్ని ఆయన ప్రవేశపెట్టబోతూ ఉన్నాడు. అంటే ఈయన దేవుని యొక్క సృష్టిని కాలదని కొత్త పద్ధతుల్ని ప్రవేశపెట్టబోతూ ఉన్నాడు. ఇంకోటి బైబిల్లో రాయబడి, ఆ రాజు మహోన్నతునికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఈయనకి ఉన్నటువంటి నోరు గొప్పతనం ఏంటంటే మహోన్నతుడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. మనం ఈ చిన్న కొమ్ము గురించి గమనించినట్లయితే ఇదే విధమైనటువంటి రాజ్యాల గురించి నెబుకద్నెజరు కలిగినటువంటి స్వప్నంలో కనుక చూస్తాం. మనం స్వప్నంలో అదే విధమైనటువంటి రాజ్యాలు, రోమియా సామ్రాజ్యం అవనండి, మాదియా సామ్రాజ్యం అవని, బబులోను సామ్రాజ్యం అవని, గ్రేషియన్ కింగ్డమ్ అవని, ఏదైనా సరే 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు కలిగినటువంటి కళలో కనపడతాయి. అక్కడ చివరికి వచ్చేటప్పటికి చివరి భాగంలో ఏం కనపడ్డాయి? 10 వ్రేళ్ళు కనపడ్డాయి. 2 కాళ్ళు, చివరికి వచ్చేటప్పుడు 10,000. మనం అక్కడ కూడా చెప్పుకున్నాం 10 వేళ్ళు 10 రాజ్యాలను సూచిస్తాయి. కానీ అక్కడ ఈ యొక్క చిన్న కొమ్ము కనపడినట్లుగా కనపడదు, అది చిన్న వేలు కనపడదు కదా. 10 వేలు ఉన్నాయి, ఇక్కడ 10 కొమ్ములు ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక చోట మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం ఈ యొక్క చిన్న కొమ్ముకి సమానమైనటువంటి డిస్క్రిప్షన్, సమానమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఇంకో వ్యక్తి గురించి కూడా రాయబడింది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 10 కొమ్ములు 7 తలల గల ఒక మృగాన్ని మనం ప్రకటన గ్రంథంలో గమనిస్తూ ఉన్నాం. అది కూడా, ఆ మృగం కూడా డంబపు మాటలు మాట్లాడుతుంది. దేవదోషణ పలుకు నోరు దానికి ఇవ్వబడదు. పరిశుద్ధులతో యుద్ధం చేస్తూ ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే మనం ఒక విషయాన్ని మనం గమనించాలి. దానియేలుకి కలిగినటువంటి దర్శనంలో 7వ అధ్యాయంలో కనపడినటువంటి జంతువు అంటే చిన్న కొమ్ము, ఆ చిన్న కొమ్ము ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 13వ అధ్యాయంలో ఉన్నటువంటి మృగం కూడా ఒకే విధంగా ఉన్నాయి. ఒకటే, నిజంగా చెప్పాలంటే ఈ ఒకటే అయినటువంటి ఈ జంతువు చాలా విశిష్టమైనటువంటి లక్షణాలు కలిగి ఉంది. ఎటువంటి లక్షణాలు కలిగి ఉంది అని అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, 7వ అధ్యాయంలో ఉన్నటువంటి జంతువుకి ఏ విధమైన, చిన్న కొమ్ముకి ఏ విధమైన లక్షణాలు ఉన్నాయో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఉన్నటువంటి మృగానికి కూడా అటువంటి లక్షణాలే ఉన్నాయి. ఎటువంటి లక్షణాలు ఉన్నాయి అని అంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి లక్షణం. దానికి నోరు ఉంది, అది ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. అది మహోన్నతునికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఈ 13వ అధ్యాయం 2వ వచనంలో దాని యొక్క లక్షణాలని ప్రకటన గ్రంథకర్త రాస్తా ఉన్నాడు. 13వ అధ్యాయం, మరియు 10 కొమ్ములు 7 తలలు గల యొక్క క్రూర మృగము సముద్రం పైకి వచ్చి చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను అని అంటున్నాడు. ఇది దేవదూషణ, దేవుణ్ణి వ్యతిరేకించడం, దేవుణ్ణి దూషించడం, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం అన్నది ఈ 2 జంతువులకి ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణం. అది కొమ్ము, ఇక్కడ జంతువు. కాకపోతే ఈ జంతువు లక్షణం, అక్కడ కొమ్ము లక్షణాన్ని ఇక్కడ జంతువుకు ఉన్నటువంటి లక్షణాలను మనం చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నేను చూచిన ఆ మృగం చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుక వంటి పాదముల వంటివి, దాని నోరు సింహము నోరు వంటిది. దీనికి ప్రత్యేకమైన ఈ కొమ్ముకున్నటువంటి లక్షణం ఏంటి అని గమనించినట్లేదు. మనం కొమ్ముకున్నటువంటి లక్షణాన్ని ఏం గురించి మాట్లాడలేదు, మనం ఏమి చెప్పబడలేదు. దానియేలు గ్రంథంలో కనుక గమనించినట్టు దానికి భయంకరమైన నోరు ఇవ్వబడ్డది, కళ్ళు ఇవ్వబడ్డాయి. ఆ నోరు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నదని చెప్తున్నారు. ఇంకా ఈ ప్రకటన గ్రంథకర్త ఆ కొమ్ముని అక్కడ మృగంగా చూపిస్తూ ఉన్నాడు. ఆ మృగంగా చూపించబడినటువంటి దాని యొక్క ఒక ప్రత్యేకమైన లక్షణాలు చెప్తున్నాడు. ఈ మృగం ఈజ్ ఎ కాంపోజిట్ యానిమల్. దీనికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉన్నది, కానీ చాలా రాజ్యాల యొక్క లక్షణాలు కలిగినటువంటిది. ఇది ఎటువంటి లక్షణాలు కలిగి ఉంది అని అంటే, పైన చూపబడినటువంటి 3 రాజ్యాల యొక్క లక్షణాలు దీంట్లో ఉన్నాయి. ఎలా ఉన్నది? నేను చూసిన మరో చిరుతపులుని పోలి ఉంది. ఇంకోటి ఏంటి?
ఎలుగుబంటి పదములు అంటే కలిగినటువంటి, సింహమును ఉరిగాడు. సింహం అంటే బబులోనికి సంబంధించినటువంటి లక్షణాలు. ఎలుగుబంటి మేదో పర్షియన్ కింగ్డమ్కి సంబంధించినటువంటి జంతువు. చిరుతుపులు గ్రీషియన్ కింగ్డమ్కి సంబంధించినటువంటి ఈ జంతువు. ఈ 3 జంతువుల యొక్క లక్షణాలు పులుకు పుచ్చుకుని బయటకు వచ్చినటువంటి జంతువే ఈ క్రూర మృగం. ఈ క్రూర మృగమే దానియేలుకు కలిగినటువంటి దర్శనంలో కనపడినటువంటి చిన్న కొమ్ము. అందుకని ఇది చాలా విభిన్నంగా ఉంది. దీనికి ఒక ప్రత్యేకమైన లక్షణాలు లేవు, కానీ ఈజ్ ఎ మిక్సర్, కంపోజిట్ యానిమల్. ఈ కాంపోజిట్ యానిమల్ అన్నది చాలా ప్రత్యేకమైనటువంటి యానిమల్. దీనికి చివరిని ప్రకటన గ్రంథకర్త 2వ అధ్యాయం చివరి దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చాను. ఇది ఇట్స్ ఎంపవర్డ్ బై ద సెటన్. మనం ఈ క్రూర మృగం యొక్క లేకపోతే చిన్న కొమ్ము యొక్క ఎందుకు దానియేలు కలవరపడ్డాడు, ఎందుకు దానియేలు ఆ చిన్న కొమ్మును చూడగానే తన హృదయంలో, తన శరీరంలో కలవరపడ్డాడు. ఎందుకు కలవరపడ్డాడు అని అంటే, అది వారనే మానవానికి సంబంధించినటువంటి జంతువు కాదు. ఇట్స్ ఎంపవర్డ్ బై సెటన్. ఆ ఘట సర్పము తన బలం, తన ఘట సర్పానికి ఏమైతే బలం ఉందో ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనము, గొప్ప అధికారమును ఇచ్చినట్టుగా ప్రత్యేకంగా రాయబడినటువంటి వచ్చిన 14వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు గల భాగాలను గమనించినట్లయితే ఈ భాగాలన్నీ కూడా దేని గురించి రాయబడ్డాయి అని అంటే క్రీస్తు 2వ రాకడ సందర్భం గురించి రాయబడ్డాయి. చాలా జాగ్రత్తగా దానికి దీనికి సంబంధం ఏంటండి, ఈ యొక్క మనం ఇది 2వ రాకడకు సంబంధించింది అని మనం ఎలా చెప్తాము అని మనం డౌట్ రావచ్చు. దేవుని యొక్క రాజ్యం ఎప్పుడు ఏర్పడుతుంది అన్నది సందర్భంలో నేను నా ముందు ఎపిసోడ్లో చేశాను. ఇజ్రాయేలీలందరూ ఒక చోట సమకూర్చబడిన తర్వాత దేవుని యొక్క రాజ్యము ఉద్భవిస్తుంది అని చెప్పాం. 14వ అధ్యాయం 1-2 వచనాలు గమనించినట్లయితే చూద్దాం. ఎలాగనగా యెహోవా యాకోబు నందు జాలిపడు. మొట్టమొదటి యెహోవా యాకోబు నందు జాలిపడు. ఇప్పటి వరకు యాకోబు అన్న ఇజ్రాయేలీలన్నా చాలా కోపంతో ఉన్నటువంటి దేవుడు. ఎందుకున్నాడు కోపంగా అనంటే ఇజ్రాయేలీలు దేవుని మాట వినల, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు కాబట్టి వారిని ప్రపంచ రాజ్యాలన్నిటిని తరివేసేటట్టు, ప్రపంచ రాజ్యాలు ఒక చోట ఉంచలా. ఈవెన్ ఇంక్లూడింగ్ భారతదేశంలో వచ్చి కూడా ఆ యూదులు నివాసం చేస్తూ ఉన్నారు. ప్రపంచ రాజ్యాలు ఏ రాజ్యంలో ఏ దేశంలో లేకుండా లేరు, వారందరూ తరివేయబడ్డారు. ఇంకను ఇజ్రాయేల్ ఏర్పరచుకును, మళ్ళీ ఇజ్రాయేల్ ఏర్పరచుకుంటాడు, వారిని స్వదేశంలో నివసింపచేయడం. దేవుడు వాగ్దానం చేసిన రీతిగా ఇజ్రాయేలీకి ఇచ్చినటువంటి పాలుతేనెలు ప్రవహించేటటువంటి దేశమైనటువంటి కనాను వారికి ఇస్తే వారు దాంట్లో నివాసం చేయడం. వారు చేసినటువంటి పాపాలను బట్టి, వారు దేవుడికి చేసినటువంటి విరోధంగా చేసినటువంటి క్రియలను బట్టి వారు ఆ పాలుతేనెలు ప్రవహించేటటువంటి దేశంలో లేకుండా తరిమివేయబడ్డారు. దేవుడు ఒక రోజు రాబోతుంది, ఆ కాలంలో వారిని అందరినీ స్వదేశంలో నివసింపచేయను అంటున్నాడు. రెండో అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే పరదేశులు వారిని కలుసుకుంటారు. పరదేశీయులు అంటే యూదులు కానటువంటి వారు, ఇజ్రాయేలు కానటువంటి వారు, అన్యులు అని బైబిల్ ఎవరి గురించి అయితే చెప్పిందో, దేవుడు లేనటువంటి వారు అని ఎవరి గురించి అయితే చెప్పారో ఆ పరదేశులు, దేవుడు లేనటువంటి వారు, నిర్దేవులైనటువంటి వారు వారిని కలుసుకుంటారు. ఎవరిని కలుసుకుంటారు? దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారిని కలుసుకుంటారు. వారు యాకోబు కుటుంబమును హత్తుకొని ఎందురు. దే బికమ్ వన్ వరల్డ్. వీరందరూ కూడా ఒకే ప్రజగా, దేవుని యొక్క ప్రజగా చేర్పబడతారు, అన్యులు అని పిలువబడతారు. ఆ కాలం ఎప్పుడు వస్తుంది మనం చెప్పాం. ఆ కాలం ఎప్పుడు వస్తుంది అని అంటే 1000 ఏళ్ల పరిపాలన ఆ కాలంలో జరుగుతుంది. ఆ కాలంలో అంటున్నాడు ఇప్పటి వరకు
దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలు పడినటువంటి కష్టాలని అంతం చేసేటటువంటి కాలం. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు యొక్క కష్టాలు అంతమైపోతాయి. ఎలాగ అంతమైపోతాయంట? వారిని కష్టపెట్టినటువంటి వారిని దేవుడు తీర్పు చెప్తాను అంటున్నాడు. మీరు ఈ వాక్య భాగాల్ని పూర్తిగా అధ్యయనం చేసినట్లయితే దేవుడు ఎవరైతే ఏర్పరచుకున్నారో వారికి సుఖాన్ని, శాంతిని, సమాధానాన్ని, దేవుని యొక్క కుమారుని రాజ్యంలో స్థానాన్ని అనుగ్రహింపచేస్తూ ఉన్నాడు. ఇప్పుడట ఆ దినమున చాలా స్పష్టంగా 4వ వచనంలో రాయబడ్డ ఆ దినమున. ఏ దినం? ఆ దినమన అంటే దేవుడు ఈ లోకానికి వచ్చిన దినమున నీవు బాబేలును గురించి అపహాస్యపు గీతము ఎత్తి ఇలాగ పాడదు. ఎక్కడ బాబేలు అండి? ఏ బాబేలు? బాబేలు గురించి అపహాస్యపు కీర్తన, హేళన ధ్వనించేటటువంటి కీర్తనలు పాడతావు. ఇప్పటి వరకు నిన్ను కష్టపెట్టినటువంటి వాడు, ఇప్పటి వరకు నిన్ను బాధలకు గురి చేసినటువంటి వాడు, ఇప్పటి వరకు నిన్ను దాసిగా చూసినటువంటి వాడు, ఇప్పటి వరకు నిన్ను కష్టాలకు గురి చేసినటువంటి వాడిని గురించి నువ్వు ఎటువంటి అపహాస్యపు గీతాన్ని పాడతావు. ఈ అపహాస్యం అని అంటే నువ్వు అపహాస్యం అని అంటే హేళన చేయడం. ఆలోచించినట్లయితే ఈ బాబేలట ఇట్స్ ఏ ఫ్యూచర్ బ్యాబిలాన్. ఫ్యూచర్ బ్యాబిలాన్. బబులోను మరలా కట్టబడుతుంది బైబిల్ చెప్తుంది. బబులోను మరలా కట్టబడుతుంది. ఇదినికో బబులోనికి కట్టబడేటటువంటి బబులోను గురించి ఈ యొక్క ప్రకటన గ్రంథకర్త ఏమని 17వ అధ్యాయంలో 5వ వచనంలో ఏమంటున్నాడో తెలుసా? మహాబాబేలు అని అన్నాడు. ఇంగ్లీష్లో అయితే చాలా చక్కగా ది మిస్టీరియస్ బ్యాబిలాన్. మిస్టరీ, ఇట్స్ ఎ మిస్టరీ. ఈ మహాబాబేలు కట్టబడబోతుంది. ఈ మహాబాబేలకు ఉన్నటువంటి లక్షణాలు 17వ అధ్యాయంలో 17వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే చాలా వేశ్యతో పోల్చాడు ఈ మహావేశ. 7 పాత్రలు పట్టుకుని 7 దేవదూతలతో ఒకడు వచ్చి నాతో మాట్లాడుతున్నాడు. నీవెక్కడికి రాము, విస్తాల జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడి తీర్పు నీకు కనపరుచున్నాను. దేవుడు చేయబోయేటటువంటి తీర్పుల గురించి మాట్లాడుతూ ఈ బాబేలుకి తీర్పు, బబులోనికి తీర్పు, దేవుని యొక్క ప్రజలను మోసం చేసినటువంటి ఆ మహావేశ్యగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ మహాపట్టణంతో వ్యభిచారం చేసినాయి అని అంటున్నాడు. 5వ అధ్యాయంలో దాని నొసట దాని పేరు ఇలాగ వ్రాయబడింది. ఈ యొక్క పట్టణం పేరు దాని నొసట మీద ఇలా రాయబడేదట. మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబాబేలు అని రాయబడదట. ప్రియమైనటువంటి దేవుని సంఘం, ఒక రోజున దేవుడు తీర్పు చెప్పబోతున్నాడు. మనం మొన్న మొదటి అధ్యాయం ఎపిసోడ్లో చెప్పాను. యేస్కేలుకి కనపడినటువంటి ఒక దేవాలయం మరలా కట్టబడుతుంది. యెరూషలేము పట్టణం మరలా పునరుద్ధరించబడుతుంది. ఆ యెరూషలేములో ఉన్నటువంటి దేవుడు ఈ బబులోనికి తీర్పు చెప్పబోతా ఉన్నాడు. ఈ మన ముందున్నటువంటి, నేను ఎపిసోడ్ ముగిస్తాను, మన ముందున్నటువంటి ప్రశ్న ఏంటంటే, మనకున్నటువంటి ఆపర్చునిటీ అంటే 2 పట్టణాల్లోకి మనం ప్రవేశం ఏర్పరచబడ్డాం. బైబిల్ ఎప్పుడూ కూడా 2 ఆటల గురించి మాట్లాడతాం. 2 మార్గాలు. ఆ 2 మార్గాలు ఇరుకు మార్గము, విశాల మార్గం. నువ్వేది కోరుకుంటావో అది నీ ఇష్టం. ఇక 2 పట్టణాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటి మహాబాబేలు, వేశ్య, దేవునికి వ్యతిరేకంగా కట్టబడుతున్నటువంటి మహాపట్టణం. దాంట్లో ప్రవేశం కోరుతున్నావా? లేదా నిత్య యెరూషలేము దేవుని యొక్క పట్టణంలోకి ప్రవేశించడానికి ఇష్టపడుతున్నావా? అది మన పరిధిలోనే ఉన్నది. ఇది మన ఇష్టం. మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది. మనం దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన యొక్క పట్టణంలో 1000 ఏళ్ల పరిపాలనలో మనం ఉండగలుగుతాం. ఆయన ఆలయంలో నిత్యము నివాసం చేయగలుగుతాం. అటువంటి భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.